మార్నింగ్ సెషన్లో బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క బిజినెస్ ప్లాన్ని మనకు ప్రజెంట్ చేస్తున్నారు యుగంధర్ గారు. సో సార్ నేను ఇన్వైట్ చేస్తాను, ఇలా కొద్దిగా ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ బిజినెస్ ప్లాన్ అనేది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. యుగంధర్ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా సార్? గుడ్ మార్నింగ్ సార్ యుగంధర్ గారు. గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ జిమ్ సెషన్. వెల్కమ్ సార్. వాయిస్ క్లియరా సార్? వినబడుతుందా? వినపడుతుంది సార్, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్, మీరు స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్ స్టార్ట్ చేయొచ్చా? సార్ స్టార్ట్ చేయండి సార్. ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మొట్టమొదటిగా గ్రాంటిట్యూడ్ తెలుపుకోవాలి. మొట్టమొదటిగా దేవునికి, ఈ మానవ జన్మ ఇచ్చిన దేవునికి, అదేవిధంగా ప్లస్ తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ సెషన్, జూమ్ ఫౌండేషన్స్ రంజిత్ సార్ గారికి, అలాగే ఉమాశంకర్ సార్ గారికి, లహార్ మేడం గారికి, అదేవిధంగా ఎల్డిఎస్ ఫౌండర్స్ దేవేందర్ సార్ గారికి, అదేవిధంగా స్వరూప మేడం గారికి, అదేవిధంగా మా యొక్క గడ్డం రమేష్ సార్కి, శ్రీలత మేడం గారికి, అదేవిధంగా నా అప్లై జీడిఆర్ సార్ వారికి, శిరీష మేడం గారికి, నా యొక్క లవ్ లైన్స్కి, లైఫ్ లైన్స్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమజ్జలి. ముందుగా నా యొక్క టెస్ట్ మనీ, నేను వచ్చేసి బండారి యుగంధర్ అండ్ సుల్లా, జయశంకర్ జిల్లా, భూపాల్పల్లి, ఎస్ఎం కొత్తపల్లి ప్రాపర్ వచ్చేసి. నేను బిఫోర్గా ఈ వెస్టేజ్కి ముందు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నాను సార్. ఆ తర్వాత నా యొక్క వ్యవసాయం అగ్రికల్చర్, తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఈ వెస్టేజ్లో నాకు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ చేసింది దేవేందర్ జీడిఆర్ సార్. దీన్ని విని నేను ఈ ప్లాన్ విని దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఒకసారి నా టెస్ట్ మనీ. ప్లాన్లోకి వెళ్దాం సార్. వాయిస్ క్లియర్గా సార్? సార్ కంటిన్యూ చేయండి సార్, ఏదైనా ఉంటే నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ అందరికి వెస్టేజ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఒక సాధారణ వ్యక్తి నెలకు ₹1,00,000 సాలరీ తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఒక జాబ్ కావాలి, మంచి బిజినెస్ కావాలి. ఒక అనామకుడు చేయాలంటే చేయలేడు దీన్ని. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిలో ఉండి జీవితాన్నం సాధించుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకు మొట్టమొదటిసారిగా గౌతమ్ బాలి గారైన మనకు మంచి ఒక వెస్టేజ్ ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చాడు. నిరుద్యోగాలను తొలగించడానికి, ఆరోగ్యాన్ని పొందుకోవడానికి, ప్లస్ ఆదాయాన్ని పొందుకోవడానికి, మనము జీవితంలో స్వేచ్ఛ ఆనందాన్ని ఉపయోగించుకోవడానికి సార్ మనకిచ్చిన ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ని బట్టి దేవునికి, ఆ యొక్క గౌతమ్ బాలి గారికి, జూమ్ సెషన్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నా. చూడండి, సాంప్రదాయకమైన వ్యాపారం. ఇప్పుడు మనం ఏ కోణంలో ఉన్నామంటే సాంప్రదాయకమైన వ్యాపారంలో ఉన్నాం. నేను ఈ జూమ్ సెషన్ వానికి అరుడను కాదు. జూమ్ సెషన్ వింటూ నిత్య విద్యార్థిగా దేవేందర్ సారు అనుమతిలో పెరిగి ఎల్ఐసి ఏజెంట్గా ఉండి జూమ్లో జాయిన్ అవుతూ ఈ వెస్టేజ్లో జాయిన్ అయి జూమ్ సెషన్ వింటూ విన్నది మాత్రమే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నేను పెద్ద ఆనాముకుని ఏదో నా యొక్క స్టడీ 10th క్లాస్ మాత్రమే. నేను చెప్పేంత అర్హత లేకపోయినా కూడా నేర్చుకొని దీన్ని అవకాశం ఉమాశంకర్ సార్, రంజిత్ సార్ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఈరోజు సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ దయచేసి, పెద్దగా నేను చదువుకున్నాను కాదు, 10th క్లాస్ మాత్రమే. అందుకే మామూలుగా చెప్తున్నాను. ఈ సాధారణమైన వ్యాపారం, ఇది సాంప్రదాయకమైన వ్యాపారంలో మనం ఉన్నాం. ఇప్పుడు నేను సాంప్రదాయకమైన వ్యాపారంలో ఉన్నాను. ఎందుకంటే భారీ పెట్టుబడి, బ్రాండెడ్ గుర్తింపు కోసం ప్రచారం దీనికి అవసరం, సరుకు నివారణ అవసరం, సిబ్బంది నివారణ అవసరం, ఆ అనుభవానికి తగినంత ప్రాధాన్యత కూడా అవసరం. సౌకర్యం లేని పని. నిర్ణీత కాలం దీన్ని చేయాలి, సౌకర్యం అంటూ లేదు. చూడండి,
బ్రాండెడ్ గుర్తింపు కోసం ఒక అపార్ట్మెంట్ కట్టి అందులో ఒక మంచి కంపెనీ ఏదైనా సూపర్ మార్కెట్ అయినా నిత్యావసర వస్తువుల కోసం సూపర్ మార్కెట్ పెట్టి తనకు ఒక సిబ్బంది ఏర్పాటు చేసుకొని, అంటే కొంత 10 మంది ఉద్యోగులను ఏర్పాటు చేసుకొని వాళ్ళని తన కింద పెట్టుకొని ఒక కౌంటర్‌లో కూర్చొని అతను పెద్ద అపార్ట్మెంట్ అంటే అందులో కూర్చొని అతను తన వ్యక్తి 10 మందితో పని చేయించుకొని పాసివ్ ఇన్‌కమ్, యాక్టివ్ ఇన్‌కమ్. కష్టపడితేనే పని చేస్తేనే డబ్బులొస్తాయి. యాక్టివ్ ఇన్‌కమ్ కష్టపడితేనే డబ్బులొస్తాయి. పాసివ్ ఇన్‌కమ్ అంటే కూకుంటే డబ్బులొత్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నతమైన వ్యక్తులు పాసివ్ ఇన్‌కమ్ సంపాదించుకోవడానికి వాళ్ళు ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ కట్టుకొని ఒక సూపర్ మార్కెట్, ఒక మంచి మెడికల్ షాపు ఇలాంటి స్టోర్స్ పెట్టుకొని బ్రతుకుతా ఉంటారు. ఇప్పుడు మనము ఏ కోణంలో ఉన్నామంటే అజ్ఞానంలో కోణంలో నేనున్నాను. ఎందుకంటే సాంప్రదాయక వ్యాపారం అంటే ఏంటిది? డైరెక్ట్ సేలింగ్ వ్యాపారం అంటే ఏంటిదని తెలవని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు సాంప్రదాయక వ్యాపారంలో ఉండి మనం తీసుకుంటున్న వస్తువులేంటంటే నిత్యావసర వస్తువులు వెళ్లి తీసుకుంటున్నాం. నిత్యావసర వస్తువులు వెళ్లి తీసుకుంటే దానికి ఎంత రేటు? ఎంత అనేది చెప్పేది లేదు. అంటే వాళ్ళు చెప్పిన రేటు మాత్రమే మనం పెట్టుకొని తీసుకొనొస్తున్నాం. దానికి డీపీ రేట్ ఎంత? ఎంఆర్‌పీ రేట్ ఎంత? అనేది అడగం. ఎందుకంటే తెలవదు గనక. ప్లస్ తెలవని స్థితిలో ఉన్నాం గాబట్టి, నేను తెలవని స్థితిలో ఉన్నాను గాబట్టి, తెలవకుండా నడుచుకుంటున్నాం. కాబట్టి సాంప్రదాయకమైన వ్యాపారం ఉన్నాం గాబట్టి, ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీలో ఒక వస్తువు తయారవ్వడానికి రూ. 30 మాత్రం అవుతుంది. అదెప్పుడు తెలుసుకున్నామంటే ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే రూ. 30 మాత్రం అవుతుంది. అయితే ఈ రూ. 30 తయారైన కంపెనీ వస్తువు మన దగ్గరికి స్టాక్ పాయింట్‌కి రావాలి. స్టాక్ పాయింట్ నుండి డిస్ట్రిబ్యూటర్‌కి రావాలి. డిస్ట్రిబ్యూటర్ నుండి హోల్‌సేలర్ రావాలి. హోల్‌సేల్ నుండి రిటైలర్ రావాలి. రిటైలర్ నుండి వినియోగదారుడు అంటే కన్స్యూమర్ అంటే కస్టమర్ నా దగ్గరికి రావాలంటే దానికి రూ. 100 అవుతుంది. నేను రూ. 100 పెట్టుకొని కొనుక్కుంటే ఎంత నష్టపోతున్నానంటే 70% నష్టపోతున్నానని ఇప్పుడు నాకు తెలిసింది. ఈ 70% నష్టపోతున్నా అని తెలిసింది. ఎప్పుడు తెలిసిన సాంప్రదాయక వ్యాపారంలో తెలవలేదు. చెప్తా ముందు ఉన్నదింకా. అయితే ఇప్పుడు 70% నష్టపోయినాం. కానీ ఈ 70% నష్టపోతున్నాం అని తెలుసుకున్నాం. నెక్స్ట్ దీనికి ఎంతమంది వీళ్ళేనా మరి ఈ 70% డబ్బులు వీళ్ళే ఈ మధ్య దళాల్లో తింటున్నారంటే దీనికి అడ్వర్టైజింగ్ మేనేజ్‌మెంట్ వారున్నారు. అంటే అడ్వర్టైజింగ్ మేనేజ్‌మెంట్ అంటే ప్రచారం చేసేవాళ్ళు. అంటే మధ్యలో ఈ సమంత గావచ్చు, ప్లస్ అమితాబ్ బచ్చన్ గావచ్చు, లేకుంటే కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ వీళ్ళేం చేస్తున్నారంటే, ఈ యొక్క వస్తువులను ఇదొక మంచి ఒక సంతూర్ సోప్ ఉందండి. ఈ సోపు మంచి నాణ్యత కలిగిన సోప్ ఇది. ఈ సోపును వాడుకుంటే ఆరోగ్యం ఉంటుంది అని చెప్పారు. కానీ ఆ సోపులో ఆరోగ్యం ఉందా? అది నాణ్యత కలిగిన సబ్బేనా? అని వాళ్ళు పెట్టుకొని దాన్ని టెస్ట్ చేసి చూడలేదు సార్. కాబట్టి చూడకుండానే ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళు కొంత అరేంజ్‌మెంట్ చేశారు. ఎందుకంటే డబ్బు అరేంజ్‌మెంట్ చేశారు గాబట్టి, డబ్బు కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. డబ్బు కోసం పనిచేసేవారు వస్తువు ఎలాంటిది? అది ఎట్లా ఉన్నది? మరి నేను ఏం చెప్తున్నా? మరి ప్రజలు వాడితే దీనికి అనారోగ్యమై ఖరాబవుతారా? లేకుంటే ఆరోగ్యవంతులై దీవించబడతారా? అని అనుకునే లక్షణం చెప్పేవారి దగ్గర ఉండదు. ఎందుకంటే వాళ్ళు డబ్బు కోసం మాత్రమే పనిచేస్తున్నారు. కాబట్టి చూడండి, ఈ మధ్యదారులు కొంత డబ్బు గూడా తీసుకుంటున్నారు. వినియోగదారునికి ఎంత నష్టమవుతుందో చూడండి. అట్లా ఈ మధ్య ధరలో కొంత డబ్బు తీసుకొని మనకు అడ్వర్టైజింగ్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు. టీవీలో చూస్తున్నాం. టీవీలో చూసినంటే సబ్బు. ఏ సబ్బు బాగుంది? ఏ వస్తువు బాగుంది? ఏ నూనె బాగుంది? ఏ ఆయిల్ బాగుంది? ఇవన్నీ అడ్వర్టైజ్‌మెంట్. ఒక థమ్స్ అప్. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు. ఈ థమ్స్ అప్ తాగితే మీరు ఆరోగ్యవంతులవుతారు అని చెప్పాడు. మరి ఆ థమ్స్ అప్‌లో ఆరోగ్యం ఉందా అండి? చూడండి. అబ్జర్వేషన్ చేయండి. థమ్స్ అప్‌లో ఆరోగ్యం లేదని బాటిల్ మీద రాసి ఉంటుంది. కానీ మరి ఆయనేంటి థమ్స్ అప్‌లో ఆరోగ్యం ఉంటుంది అని చెప్పి మనకు అడ్వర్టైజింగ్ మేనేజ్‌మెంట్ ఇస్తున్నాడు. ఇస్తుంటే దాని నిజమైనది అందులో ఉందా అని తెలుసుకోలేదు. కేవలం డబ్బు కోసం పనిచేశారు వాళ్ళు. అంటే మంచి వ్యక్తులు వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తున్నారు. కానీ నేనొక మంచి పని చేస్తున్నా అనేది అనుకుంటున్నారా అండి? అనుకుంటలేరు. కేవలం వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు బాగుండాలి. మధ్య తరగతి వాళ్ళు ఏమైపోతే వాళ్ళకేంటి సార్? వాళ్ళు అనారోగ్యమైతే వాళ్ళకేంది? వాళ్ళు ఇబ్బందులు పడితే వాళ్ళకేంది? ఇది ఇది తాగి వాళ్ళు అనారోగ్యం అయితారు. ఇది ఇవ్వద్దు అని చెప్పాడా? ఇది మంచిది కాదు నాయనా. ఇది నేను అడ్వర్టైజ్‌మెంట్ చేయను. దీనిలో నాణ్యత లేదు అని చెప్పాడా వాళ్ళకేమన్నా? కంపెనీ డబ్బిస్తుంది. అతను చేస్తున్నాడు. చూడండి. ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులే తప్పు జేస్తున్నారు. ఇలాంటి తప్పు జేసి మన తప్పుదారిలో నడిపిస్తున్నారండి. ఇది ఈ కంపెనీ అండి. ఏంటంటే సాంప్రదాయకమైన వ్యాపారమైన కంపెనీది. ఇప్పుడు మన కంపెనీ మన దేవుడైన గౌతమ్ బాలే గారు ఇచ్చిన కంపెనీ ఏంటో చూద్దాం. డైరెక్ట్ సేలింగ్ వ్యాపారం. డైరెక్ట్ సేలింగ్ వ్యాపారంలో దీనిలో ఎలాంటి ఇబ్బంది లేకుంటున్నది. ఎలాంటి ఇబ్బందులో చూద్దాం. పెట్టుబడి దీనికి అవసరం లేదండి.
తక్కువ పెట్టుబడి, ప్రచారం కూడా అవసరం లేదు, మూలధనము నిల్వ అవసరం లేదు, తక్షణమే ఆదాయము, ప్రమాదం లేని పని, ఎవరైనా చేయవచ్చు, స్టాక్ సరుకు నివారణ అవసరం లేదు. మీకు సరుకు నివాసన సరుకు అవసరము నిలువ పెట్టుకునే అవసరం కూడా లేదండి. పార్ట్ టైం చేసుకోవచ్చు. సిబ్బంది నివారణ అవసరం లేదు. అంటే నీకు వ్యక్తులు ఒక 10 మంది ఉద్యోగులు నీకు అవసరం లేదు. అనుభవం అవసరం లేదు. అనుభవం కూడా అవసరం లేదు. సౌకర్యవంతంగా ఉండే పని. ఇంట్లోనే ప్రారంభించవచ్చు. చెదరకుండా ఉండేది. మీకు నచ్చిన సమయంలో చేసుకోవచ్చు. చూడండి సార్, చూడండి లీడర్స్, చెక్కు చెదరకుండా చేసుకోవచ్చు. మీకు నచ్చిన సమయంలో చేసుకోవచ్చు. పార్ట్ టైం. ఇంత మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మరి ఈ కంపెనీలో వస్తువులు ఎంతకు తయారవుతాయి, మనం ఎంతకు తీసుకుంటున్నాం అనేది మనం ఇప్పుడు కూడా చూద్దాం. అయితే ఈ కంపెనీలో కూడా సార్ 30 రూపాయలకు కంపెనీ కాడ తయారవుతుంది. అంటే 30 రూపీస్కి తయారవుతుంది. దాన్ని 100 రూపాయలకు మనం కొనుక్కుంటున్నాం. 100 రూపాయలకి ఎలా కొనుక్కుంటున్నాం అంటే డైరెక్ట్ కంపెనీ నుండి డిస్ట్రిబ్యూటర్ డైరెక్ట్ మన యొద్దకే వస్తుంది. అంటే ఈ ఆదాయము అంతా స్టాక్ పాయింట్ వరకే. ఇప్పుడు డైరెక్ట్ మన దగ్గరకే వస్తుందండి. మనం దాన్ని తీసుకుంటున్నాం. మనం 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నామండి. మనం 100 రూపాయలు పెట్టుకొని కొనుక్కుంటే మనం కూడా ఇక్కడ 70 రూపాయలు నష్టపోతున్నామని ఇప్పుడు కూడా ఇక్కడ కూడా తెలుస్తుంది. మరి 70 రూపాయలు ఎట్లా మనం పొందుకోవచ్చు అంటే, మనము ఎక్కడైతే కోల్పోయినామో, ఇన్ని రోజులు ఎక్కడైతే డబ్బును పెట్టి కోల్పోయినామో, ఇన్ని రోజులు ఎక్కడైతే పెట్టి నష్టపోయినామో, ఇక్కడ ఇదే 100 రూపాయలు పెట్టి పోయిన డబ్బును ఇక్కడ మనము తెచ్చుకోవచ్చండి. ఇది డైరెక్ట్ సేల్ కంపెనీ. దీనికి ఏమేం కావాలి అంటే, ప్లస్ దీనికి ఒక ప్రూఫ్ కావాలి. గవర్నమెంట్ ఇచ్చిన ఆధార్ ప్రూఫ్. ఈ ఆధార్ ప్రూఫ్ ఒకటి, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, జీమెయిల్, నామినీ. ఇవి 3 గనుక నువ్విచ్చి, నువ్వు డిస్ట్రిబ్యూటర్‌గా నీకొక 8 అంకెలతో ఐడీ నంబర్ తీస్తారు. ఎవరు? అప్లయన్స్. అంటే నీ దగ్గరికి వచ్చిన వెస్టేజ్ సార్ కావచ్చు, ప్లస్ ఈ వెస్టేజ్ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు నీ దగ్గర రావచ్చు, నీకు చెప్పొచ్చు. అప్పుడు నువ్వు విని దీని 8 అంకెల ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చి, 8 అంకెల నంబర్ ఐడీ నంబర్ తీసుకొని నువ్వు ఇందులో డిస్ట్రిబ్యూటర్‌గా తయారవుతావు. అంటే నువ్వు డిస్ట్రిబ్యూటర్ అంటే ఇందులో నీకు ఒక స్థానం అనేది ఏర్పడుతుంది. నువ్వు కింద ఒక సభ్యత్వం అనేది పొందుతావు. నువ్వు ఒక మంచి వ్యక్తిత్వమైన, అంటే నీకు ఒక మంచి ఆ సంఖ్య అంటే ఒక నమ్మకం. అంటే నువ్వు ఇందులో ఒక సభ్యునిగా చేరిపోతావు. అండి, సభ్యునిగా చేరిపోతాం. ఇప్పుడు చేరుకున్నామండి. ఇవన్నీ ఇచ్చి మనం చేరుకున్నాం. మరి ఇందులో ఏం వస్తువులు ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి, ఏం తీసుకుంటాం, ఏం తీసుకోకూడదు అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇందులో ఉత్పత్తులు ఉన్నాయండి. వెస్టేజ్ వారి ఉత్పత్తులు: హెల్త్ కేర్, హెల్త్ ఫుడ్, హెల్త్ సప్లిమెంట్, అగ్రికల్చర్. 4 రకాలు. అంటే ఫుడ్ సప్లిమెంట్ ఉందండి. హెల్త్ ఫుడ్ అంటే ఫుడ్ సప్లిమెంట్. ఫుడ్ నిత్యావసర వస్తువులు తినేది. ఆయిల్ కానుంచెల్లి మనం తినే ఫస్ట్ జీటా టీ పొడి అండి. ఇప్పుడు మనం ఒక టీ పొడి కూడా ఉంటుందండి ఇందులో. ప్లస్ జీటా స్పెషల్ టీ పొడి ఉంటుందండి. తర్వాత కాఫీ పొడి కూడా ఉంటుందండి. తర్వాత చాకోబార్, పిల్లలు తినే చాకోబార్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్, పిల్లలు మంచి నాణ్యత కలిగిన బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉంటుందండి. పిల్లలకు ఆరోగ్యవంతమైన, మానవులకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ అందడానికి పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలనేది మంచి బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ రైస్ బ్రాండ్ లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా ఉందండి. రైస్ బ్రాండ్ ఆయిల్‌లో మేము టెస్ట్ చేసి చూసామండి. నా దగ్గరికి సార్ వచ్చి చెప్పినప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ తీసుకొని అది ప్లస్ రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకొని గంజిలో పోసినప్పుడు వితౌట్ 1 క్షణంలో ఇది పోపు మాడిపోయింది. రైస్ బ్రాండ్ ఆయిల్ పోపు మాడలేదు. అట్లా నేను రైస్ బ్రాండ్ ఆయిల్ నచ్చి ఆ రైస్ బ్రాండ్ కూడా ఉంటుందండి. చాలా బాగుంది రైస్ బ్రాండ్. తర్వాత ఉదయం కాల సమయంలో బ్రష్ చేసుకునే మన సుందరమైన, అంటే ముత్యాలంటి పళ్ళను తెల్లగా చేసుకోవడానికి ఇంతకుముందు క్లోజ్అప్, కోల్గేట్ ఇవన్నీ వాడి అనారోగ్యం తెచ్చుకున్న ఈ క్లోజ్అప్, కోల్గేట్ ఇలాంటి పేస్ట్లు, డాబర్ లాల్ ఇలాంటి పేస్ట్లు వాడి అనారోగ్యం తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు మంచి టేస్ట్ ఎలా అంటే డెంట్ హౌస్ టూత్ పేస్ట్ ఉంటుందండి. ఇది నార్మల్ పేస్ట్ బాగుంటుంది. తర్వాత బ్రష్ కూడా ఉంటుందండి. తర్వాత బ్రష్లు, తర్వాత జ్ఞానో టూత్ పేస్ట్ కూడా ఉంటుందండి. ఈ పేస్ట్ పళ్ళల్లో పిప్పళ్ళు రాకుండా, పళ్ళు గుంజకుండా, సిగులో రక్తం రాకుండా ఇలాంటి మంచి నాణ్యత గల పేస్ట్ కూడా ఉంటుందండి. అలాగే డేల్కెరీ షాంపూ కూడా ఉంటుందండి. అలాగే 4 రకాల షాంప్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పర్సనల్ కేర్ కూడా, లేడీకి సంబంధించిన పర్సనల్ కేర్ కూడా ఉంటుందండి. బ్యూటీ ఫార్ములా అలాంటి అందానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు పేరున ప్రతి ఒక్కటి ఉంటుందండి. నెక్స్ట్ తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్ట్ కూడా ఉన్నాయండి. అగ్రికల్చర్ ప్రొడక్ట్ మంచి విధానం, అంటే దిగుబడి ఎక్కువ, పెట్టుబడి తక్కువ, ఇలాంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ చూసుకుంటే హెల్త్ సప్లిమెంట్.
హెల్త్ సప్లిమెంట్ అంటే మానవునికి డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేకుండా అనారోగ్యం రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ అందడానికి మంచి హెల్త్ సప్లిమెంట్ కూడా ఉన్నాయండి. హెల్త్ సప్లిమెంట్ ఏంటంటే అవి స్పిర్లినా ప్లస్ కొలెస్ట్రా ప్లస్ నీము ఇలాంటి మంచి ప్రొడక్ట్ అంటే పంచతులసి ఫ్లాక్స్ ఆయిల్ ఇలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెయిట్ లాస్ కోసం ప్రతి ఒక్కటి చెప్పుకున్నట్టయితే ఈ హెల్త్ సప్లిమెంట్ లో మంచి ఆరోగ్యం అనేది నిదానంగా మనము మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మానవునికి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అనారోగ్యం రాకముందే ఆరోగ్యాన్ని భద్రపరచుకోవడానికి మంచి హెల్త్ సప్లిమెంట్ కూడా ఉన్నాయండి. ఇలాంటి ఉత్పత్తులు ఇందులో ఉన్నాయండి. మంచి నాణ్యత గల ఉత్పత్తులు వీటిని మనం తీసుకొని వాడినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువులు. చూడండి ఇన్ని రోజులు ఏం వస్తువులు వాడాం, ఏం వస్తువులు వాడలేదు, ఎలాంటి తిన్నాం, ఎలాంటి తినలేదు, తినకూడనిది తినరానిది తిని మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్నాం. కానీ దేవుడైన గౌతమ్ బాలి గారు మనకు మంచి నాణ్యత గల ప్రొడక్ట్ నా దేశ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కెమికల్ ఫుడ్ తిని అనారోగ్యం పాలవుతున్నారు. ఆరోగ్యాలు చెడగొట్టుకున్నారు. ఉపాధి లేదు వాళ్ళకు జీవితంలో స్వేచ్ఛ, ఆనందం లేదు అని చెప్పి మనకు ఒక మంచి కంపెనీ ఇచ్చారు. చూడండి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌లో నువ్వు చేరుకున్న ఒక గవర్నమెంట్ జాబు, నీ గవర్నమెంట్ జాబ్‌లో నీ పిల్లలను పోషించుకునేంత జీతం వస్తుందా? మరి ఆ జీతంలో నీ పిల్లలు పోషించుకోగలుగుతున్నావా? నీకు ఒత్తిడి సమస్య లేకుంటున్నావా? ఇబ్బందులు లేకుంటున్నావా? అంటే చూసుకున్నట్టయితే అనేక ఇబ్బందులున్నాయని నేను ఎంతో మంది చెప్పుకుంటే నేను విన్నాను. దీన్ని యెస్ అని చెప్పొచ్చు. కాబట్టి నా ప్రియ సోదరులారా, దయచేసి లీడర్‌లారా, ఎందుకంటే మనం ఈ వెస్టేజ్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ వాడి ఆరోగ్యాన్ని తీసుకుందాం. మరి దీనికి ఎలా ఎలా మనము ముందుకెళ్ళాలి? మనం ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయినాం. ఉత్పత్తుల గురించి కూడా చూసుకున్నాం. ప్రతి ఒక్క ఉత్పత్తి నాణ్యత కలిగినది. చెప్తే ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఎలాంటి ఉత్పత్తులున్నాయి ప్రతి ఒక్కరికి తెలిసిన కొత్త వాళ్ళకైనా, పాత వాళ్ళకైనా అందరికీ తెలుసు. ప్రతి ఒక్క వస్తువు ఎంత నాణ్యతమైనది. నేనైతే ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను. నేనేంటంటే నా జీవితంలో నాకు ఎలర్జీ ఉండందండి. ఎలర్జీ వల్ల నాకు సారొచ్చి దీనిలో జాయిన్ అయిన తర్వాత మంచి ప్రొడక్ట్ గురించి చెప్పాడు. స్పిర్లినా ప్లస్ అది టాక్సికిను ప్లస్ నీము ప్లస్ ఆహ్, నీము, కొలెస్ట్రా ఇవన్నీ 3 వస్తువులు. అలోవెరా, ఆమ్లా ఇవన్నీ వాడితే మనకు ఆరోగ్యం అనేది బాగుంటుందని చెప్పినప్పుడు అవి వాడి నేను ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను. ఎందుకంటే ఇందులో జాయిన్ అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను కాబట్టి నేను మీకు నా అనుభవపూర్వకంగా మీకు విన్నవిస్తున్నాను. కాబట్టి ఎందుకంటే ఇలాంటి మంచి వస్తువులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే వస్తువులు ఉన్నాయి కాబట్టి మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. కాబట్టి చూడండి ఇప్పుడు మనము ఇందులో జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత మనం ఇప్పుడు ప్లాన్‌లోకి వెళ్దామండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రెజెంట్‌లీ జాయిన్ అయినా అండి. క్యూ లిమిటెడ్ ప్లాన్. ఎలా అంటే ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత ఒక ₹1000 తోని 30 పీవీ యాక్సెప్ట్ చేశాను. 30 పీవీతో నేను చేసుకున్నాను. ఏమేమంటే కొన్ని 4 వస్తువులు సాధ్యమైన వస్తువులు. మీరు కూడా సాధ్యమైన వస్తువులు తీసుకోండి. ఎలాగంటే ఒకటేసారి తీసుకోవడం గాదు, ఒకటేసారి నమ్మడం గాదు. స్టెప్ బై స్టెప్ మన ముందున్న లీడర్స్, మన ముందున్న అనుభవజ్ఞులు ఏం చెప్తున్నారనేది వినుకుంటూ మనం ముందుకెళ్ళిపోదాం. నెక్స్ట్ క్యూ లిమిటెడ్ ప్లాన్. క్యూములేట్ అంటే వినియోగంపై పొదుపు. క్యూములేటెడ్ ప్లాన్ అంటే మనము ఒక ₹1000 అంటే ఫస్ట్ నువ్వు జాయిన్ అయినావు. నువ్వు ఈ ఐడీ నంబరు, ఆధార్ ప్రూఫ్ ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! ఆధార్ కార్డు ఫస్ట్ ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, జీమెయిల్, నామినీ పేరుతో మనం ఇచ్చి ఆధార్ కార్డ్‌తో 8 అంకెల ఐడీ నంబర్ తీసుకున్నాం. ఐడీ నంబర్ తీసుకున్న వెంటనే డిస్ట్రిబ్యూటర్ అయిపోతావు. అంటే అందులో సభ్యత్వం చేరుకున్నావు. చేరుకున్న తర్వాత నీకు స్టోర్ ఎక్కడుంది? స్టోర్ పాయింట్ ఎక్కడుంది అనేది వెతకాలి. స్టోర్ పాయింట్‌కెళ్ళి మనము ₹1000తో కొన్ని వస్తువులు, నాణ్యత గల వస్తువులు రైస్ బ్రాన్ ఆయిల్ ప్లస్ పేస్టు, ఒక జీటా టీ పొడి ముందుగాల వాడేది టీ పొడి ఇవి తీసుకొని మనం ₹1000 30 పీవీ క్లియర్ చేసిన తర్వాత నువ్వు 30 పీవీ క్లియర్ చేస్తే నీకు ఫస్ట్ సారి 10% నుండి 20% వ్యక్తిగత కొనుగోలు. అంటే 10% నుండి 20% తక్కువ ధర. అంటే 20,000 సామాను గనుక తీసుకున్నట్టయితే నీకు నచ్చిన వస్తువులు 20,000 ప్రొడక్ట్ గాని తీసుకున్నట్టయితే నీకు 20% తగ్గింపు దొరుకుతుంది. నెక్స్ట్ రీపర్చేస్‌లో ఉత్పత్తులు ఉచితంగా పొందే అవకాశం. ఏంటంటే ప్రతి నెల 2వ తేదీ నుండి 14వ తేదీ లోపు తీసుకున్న రీపర్చేస్ సుమారు 3,500 సామాను గనుక తీసుకున్నట్టయితే, 3,800 సామాను తీసుకున్నట్టయితే, 3,800 ప్రొడక్ట్ తీసుకున్నట్టయితే నీకు రీపర్చేస్‌లో 4 నెలలు 4 నెలలు వరుసగా తీసుకున్నట్టయితే, ఐదో నెల 20,000 వోచర్ నీకు ఫ్రీగా వస్తుందని నాకు సార్ చెప్పాడు. అయితే నేను గూడా దీన్ని దీని మీద కాన్సంట్రేషన్ పెట్టి నేను గూడా ఇలాంటి ఫస్ట్ 60 పీవీ 60 పీవీలు నా సాధ్యమైనంత 60 పీవీలు తీసుకొని 1,500 వోచర్ పొందడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 100 పీవీలు తీసుకొని 30,000 వోచర్ పొందడం జరిగింది. ఇలా అండి. అయితే నువ్వు ఫస్ట్ 30,000 చేసినావు. నువ్వు ఫస్ట్ ఒక నెలలో నీ తర్వాత నువ్వు జాయిన్ అయిన తర్వాత
నువ్వు ఒక ముగ్గురు వ్యక్తులను తీసుకున్నావు సార్. ముగ్గురు వ్యక్తులు తీసుకొని దాని నుండి ఒక వ్యక్తి నువ్వు ఒక 100 పీవీలు, నీ వెనకాల ఉన్న ముగ్గురు 100 పీవీలు తీసుకున్నట్టయితే 300 ప్లస్ నీది ఒక 100 400. అంటే నువ్వు జాయిన్ అయిన ప్రతి నెలల్ని నువ్వు 300 పీవీలు నీతో పాటు ముగ్గురు 300 పీవీలు తీసుకున్నట్టయితే నువ్వు 8%, అంటే ఫస్ట్ 8% అవుతావు. అంటే నీకు 8% అవుతుండే 750 వోచర్ వస్తుంది. 100 రూపీస్ క్యాష్ బ్యాక్ నీ అకౌంట్లోకి యాడ్ అవుతుంది. ఇలా అంటే నువ్వు ముగ్గురు వ్యక్తులు జాయిన్ చేసుకొని నువ్వు వాళ్ళని వాడిపిస్తూ వాళ్ళకు ఉన్నంతగా చెప్తూ ఉంటే నువ్వు 8% అయిపోతావు. నెక్స్ట్ ఏంటంటే 2వ నెల పూర్తయిపోయింది. ఇప్పుడు మూడో నెలకు వచ్చాం. మూడో నెలకు వచ్చినాక రెండోది ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు నువ్వు 5% నుండి 599 పాయింట్లు నువ్వు జాయిన్ 599 పాయింట్లు చేసి 5% అవుతుంది. తర్వాత 60%, అంటే తర్వాత 600 పాయింట్లు చేస్తే 80%, 2400 పాయింట్లు చేస్తే 12%, 5100 పాయింట్లు చేస్తే 5100 బ్రాంచ్ మేనేజర్ అవుతావండి. నెక్స్ట్ ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు చూడండి, పనితీరు బోనస్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఫస్ట్ పాయింట్ 5099 పాయింట్లు అయితే 5%, సీనియర్ డిస్ట్రిబ్యూటర్ 600 పాయింట్లు చేసిన తర్వాత 600 పీవీలు కనుక నీకు వచ్చినట్టయితే 22,399 పాయింట్లతో 8% అవుతావు. తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ డైరెక్టర్ తర్వాత 2400 నుండి 5499 పాయింట్లు నీకు వచ్చినైతే 12% అవుతావు. తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ 5500 నుండి 6000 ప్లస్ అయితే నువ్వు సీనియర్, అంటే బ్రాంచ్ డైరెక్టర్ నుంచి వెళ్ళిపోతావు. ఓకే అండి. ఇలాంటి అంటే నువ్వు ముగ్గురు వ్యక్తులను తీసుకున్నట్టయితే ఒక వ్యక్తి నువ్వు జాయిన్ అయి ఒక వ్యక్తిని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే నువ్వు సిల్వర్ డైరెక్టర్ అవుతావు. చూడండి, ఇప్పుడు మూడోది డైరెక్ట్ బోనస్ అంటే నువ్వు రెండోది పర్ఫార్మెన్స్ బోనస్ అయితే 5% నుండి 60% వరకు నువ్వు బోనస్ పొందుతావు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మూడోది డైరెక్ట్ బోనస్ అంటే వెస్టేజ్ కంపెనీలో నువ్వు నెలవారీ పీవీలు తీసుకున్న తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ నీ కింద ఒక వ్యక్తిని బ్రాంచ్ చేసినట్టయితే అతను కూడా 5500 పీవీలు కనుక ఆయన వచ్చినట్టయితే అతను బ్రాంచ్ డైరెక్టర్ అవుతాడు. అతను బ్రాంచ్ డైరెక్టర్ అయితే నువ్వు ఒక సిల్వర్ డైరెక్టర్ అవుతావు. సిల్వర్ డైరెక్టర్ అయితే నీకు మూడోది డైరెక్ట్ బోనస్ అంటే 15%, అంటే నీకు 15% బోనస్ వస్తుందండి. తర్వాత నాలుగోది టీమ్ బిల్డింగ్ బోనస్. ఇప్పుడు నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ అయినావు, సిల్వర్ డైరెక్టర్ అయినావు. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ నువ్వు తీసుకున్నట్టయితే టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. ఇప్పుడు చూడండి, వెస్టేజ్ కంపెనీలో నువ్వు ఒక డైరెక్టర్ అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవాలంటే నువ్వు బ్రాంచ్ మేనేజర్ అయి సిల్వర్ డైరెక్టర్ అయి ఉండి గోల్డ్ డైరెక్టర్ కొట్టాల్సినప్పుడు నీకు టీమ్ బిల్డింగ్స్ బోనస్ TBLO పాయింట్ అంతుందండి. టీమ్ బిల్డింగ్స్ బోనస్ నీకు అంతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిల్వర్ డైరెక్టర్ నుండి గోల్డ్ డైరెక్టర్ అయినావు. తర్వాత స్టార్ డైరెక్టర్, తర్వాత లీడర్షిప్ ఓవర్ డైరెక్ట్ బోనస్ తో 8% నువ్వు కావాలంటే లీడర్ అంటే సిల్వర్ డైరెక్ట్ నుండి అంతకంటే ఎక్కువ స్థాయి నుండి చెల్లించబడుతుంది. డిస్ట్రిబ్యూటర్ యొక్క సమయము నెలవారీ ప్రాంతం ఎల్బోబి లెక్కించబడాలంటే నీ యొక్క లెగ్ నుండి 5625 పాయింట్లు నీకుండి ఇంకొక లెగ్ నుండి 5600 పాయింట్లు కనుక నీకు వచ్చినాయి అంటే నువ్వు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 80%, అంటే సిల్వర్ డైరెక్ట్ నుండి నువ్వు గోల్డ్ డైరెక్ట్ వరకు వెళ్తావు. అప్పుడు నువ్వు ఒక లెవెల్ కు వెళ్ళిపోతావు. తర్వాత నీకు లీడర్షిప్ ఓవర్ డైరింగ్ బోనస్ నీకు వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రావెల్ ఫండ్. ఆరోది ట్రావెల్ ఫండ్ నీకు అందాలంటే సిల్వర్ డైరెక్ట్ నుంచి డబుల్ యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్, అంటే నువ్వు ఒక ఇలాంటి స్థాయిలోకి నువ్వు వెళ్ళిపోతావండి. అంటే నీ కింద మరొక బ్రాంచ్ మేనేజర్ చేసినట్టయితే మంచి బ్రాంచ్ మేనేజర్ చేసినట్టయితే నువ్వు సిల్వర్ డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వెళ్ళిపోతావండి. అలాగా నువ్వు ఒక మంచి గోల్డ్ డైరెక్టర్ వెళ్ళిపోతే నీకు ట్రావెల్ ఫండ్ అనేది అందుతుంది. ఇప్పుడు నువ్వు ఒక ట్రావెల్ ఫండ్ లో ఒక విమానాశ్రయం చూడండి, నీకు ఒక ఉన్నతమైన శిఖరం లెక్కాలంటే ఇప్పుడు ట్రావెల్ ఫండ్ ఒక విమానాశ్రయం వెళ్ళాలంటే ఒక మంచి లక్షలు కావాలి. ఒత్తిడి సమస్యలు డబ్బులు వెళుతామా? మనం ఎప్పుడు వెళ్ళలేం. కాబట్టి ఇలాంటి ట్రావెల్ ఫండ్ కూడా మీకు అంతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏడవది కార్ ఫండ్. నువ్వు స్టార్ డైరెక్టర్ అంటే ఇంకొక వ్యక్తిని నువ్వు ఇద్దరు వ్యక్తులు బ్రాంచ్ చేసావు. మూడో వ్యక్తిని నువ్వు బ్రాంచ్ చేసినట్టయితే నీకు స్టార్ డైరెక్టర్ అనేది ఒక కార్ ఫండ్ అనేది నీకు అంతుందండి. మంచి చూడండి, జీవితంలో ఒక మానవుడు కారు కొనుక్కోవాలంటే కొన్ని లక్షలు కావాలి. మరి ఇందులో ఇన్ని అవకాశాలు ఉన్నాయండి. మనం ఇప్పుడు మంచి ఉన్నతమైన స్థాయిలో ట్రావెల్ ఫండ్ అందుతుంది, మనకు ఒక కార్ ఫండ్ అందుతుంది. అంటే
ఒక మానవునికి కారులో తిరగాలంటే అది మనాంటి అనామకులకు కాదు. ధనికుల వాళ్ళకే మనకు వర్తిస్తుంది. ఉన్నతమైన కొన్ని లక్షలు పెట్టి కారు కొనుక్కోవాలి. కానీ ఈ కార్ ఫండ్ కంపెనీ కట్టుకుంటుంది ఈఎంఐ ద్వారా. నువ్వు గనుక స్టార్ రేట్ ఒక లెవెల్ అంటే నువ్వు ఒక 10, 15,000 నుండి ఒక 50,000 వరకు స్టార్ రేట్ వెళుతావు. 50 మన ముందున్న లీడర్లున్నారు. ఇంకా రంజిత్ సార్ గూడా ఉన్నాడు. ఎన్నో కష్టాలు పడి మంచి ఉన్నతమైన కొన్ని వేల మంది నిలబెట్టి, ఆయన నిలబడి కొన్ని వేల మంది నిలబెట్టి ఎన్నో కార్లు 2 కార్లు తీసుకున్నాడు. మంచి ట్రావెల్ ఫండ్ చేశాడు. ప్లస్ ఒక మంచి హౌస్ ఫండ్ కూడా తీసుకున్నాడు. అలాగే నా కళ్ళ ముందున్న లీడర్స్ అంటే రమేష్ సారే కావచ్చు, గడ్డం రమేష్ సారే కావచ్చు. అతను ఒక కార్ ఫండ్ తీసుకున్న కార్ మా కళ్ళ ముందే కార్ ఉన్నది. అలాగే దేవేందర్ సార్ కూడా ఒక కార్ తీసుకున్నాడు. అట్లా ఎందుకంటే కార్ ఫండ్ స్టార్ డైరెక్టర్ అయితే నీకు ఒక కార్ ఫండ్ వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్లస్ 7వది హౌస్ ఫండ్ నీకు అందాలంటే మరొక్క ముగ్గురు వ్యక్తులు తీసుకున్నట్టయితే నువ్వు క్రౌన్ డైరెక్టర్ మరియు క్రౌన్ డైరెక్టర్ నుంచి క్రౌన్ డైరెక్టర్ కావాలంటే నెక్స్ట్ ప్లస్ యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్ అంటే నువ్వు స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత ఇంకొక వ్యక్తిని తీసుకున్నట్టయితే నువ్వు మరొక వ్యక్తిని తీసుకొని మళ్ళొక బ్రాంచ్ మీద చేసినట్టయితే నీకు హౌస్ ఫండ్ కూడా చేరుకుంటుందండి. అట్లాగే ముగ్గురు వ్యక్తులు ప్లస్ యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్. ఇలా ఈ ముగ్గురు వ్యక్తుల్ని మళ్ళొక ముగ్గురు వ్యక్తుల్ని బ్రాంచ్ మీద చేసినట్టయితే నీకు హౌస్ ఫండ్ కూడా చేరుకుంటుందండి. ఎందుకంటే చూడండి, ఇల్లు కట్టుకోవాలంటే మానవులకు మనాంటి వాళ్ళకు పెద్ద అపార్ట్మెంట్ ఒక మంచి బిల్డింగ్ కట్టాలంటే కట్టలేము. కాబట్టి ఎందుకంటే దేవుని దయ వల్ల ఇలాంటి కంపెనీ మనకు వచ్చిందంటే, వెస్టేజ్ కంపెనీ మనకు అందిందంటే, నిత్య విద్యార్థిగా మనం నేర్చుకుంటున్నామంటే, ఇలాంటి కంపెనీలో మనం చేరుకున్నామంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, ఆదాయాన్ని పెంచుకుంటాం, ప్లస్ ఆనందాన్ని పొందుకుంటాం. పార్ట్ టైం చేసుకోవచ్చు, నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు. చూడండి, మంచి ఇల్లు హౌస్ ఫండ్ కూడా నీకు అంతుంది. ముగ్గురు వ్యక్తుల్ని అంటే ఫస్ట్ ఒక ముగ్గురు వ్యక్తుల్ని, మళ్ళీ తర్వాత ఒక ముగ్గురు వ్యక్తుల్ని, అలాంటి ముగ్గురు వ్యక్తుల్ని నువ్వు కనుక ఒక 6 మెంబర్స్ నువ్వు బ్రాంచ్ మేనేజర్ చేసినట్టయితే యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్ అంటే నీకు అలాంటి మనకు హౌస్ ఫండ్ కూడా అందుతుందండి. తర్వాత నెక్స్ట్ 9వది ఎల్ఐటి క్లబ్ బోనస్. ఎల్ఐటి క్లబ్ బోనస్ అంటే యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్ స్థాయి నుండి దాటి పంపిణీదారులకు వెస్టేజ్ ఎల్ఐటి క్లబ్ బోనస్ నీకు అందుతుందండి కంపల్సరీ. ఎందుకంటే మనము ఈ 9 ఆదాయములు ఇప్పుడు 9 ఆదాయములు మనకు అందినాయి. కాబట్టి ఇలాంటి 9 ఆదాయములతో మనము జీవనోపాధి కలిగించుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే బయట చూసుకున్నట్టయితే జాబ్స్ కూడా లేవు. ఒక జాబ్‌కు లక్షల మంది అప్లై చేస్తున్నారు. జాబ్ కోసం వేస్ట్ యువత. నేను మెయిన్‌గా చెప్పేదంటే యువతకు, యూత్ ఐకాన్ ఎవరైతే 25, 22 సంవత్సరాల నుండి ఇప్పుడు ఉన్నారో వారందరూ వింటున్న వారందరూ యూత్ ఐకాన్‌లో ఉండి ఖచ్చితంగా 35 ఇయర్స్ వరకు మీరు గనుక మంచి 1,70,000 సాలరీ తీసుకున్నట్టయితే యూత్ ఐకాన్ అయితారు. కాబట్టి ఎందుకంటే యువత మేల్కోండి, జీవితంలో మంచి అనుభవాన్ని కలిగి ఉండండి. ఖచ్చితంగా మనము ఈ ఈ యొక్క వెస్టేజ్ కంపెనీలో చేరి ఆరోగ్యాన్ని పొందుకుంటూ, ఆదాయంను తీసుకుంటూ మనము ఇతరులకు ఉపాధి కల్పించే భాగ్యం కావాలి. అట్లాగే చూద్దాం. ఇప్పుడు 9వ ఆదాయం కూడా ఎల్ఐటి క్లబ్ బోనస్ అంటే 9వ ఆదాయం మనకు అందింది. నెక్స్ట్ ఇంకోటేంటంటే 10వ ఆదాయం. ఇప్పుడు నువ్వు ఏ లెవెల్‌లో ఉన్నావు, బ్రాంచ్ మేనేజర్ అయినావు, స్టార్ డైరెక్టర్ బ్రాంచ్ మేనేజర్ అయినావు, తర్వాత సిల్వర్ డైరెక్టర్ అయినావు, తర్వాత గోల్డ్ డైరెక్టర్ అయినావు, తర్వాత క్రౌన్ డైరెక్టర్ అయినావు. అట్లా 3 స్థాయిలు పెంచుకున్నావు, స్టార్ డైరెక్టర్ అయినావు. స్టార్ డైరెక్టర్ తర్వాత నువ్వు ఏ లెవెల్‌లో ఇప్పుడు నేనున్నానండి. మన జీవితానికి మానవుడిది పుట్టడము సహజము, మరణించడము సహజము. అయితే పుట్టిన తర్వాత మానవునికి మరణం కూడా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మరణించిన సమయంలో ఏ స్థాయిలో ఉన్నావు నువ్వు? ఏ స్థాయిలో ఒక లెవెల్ నీకొక స్టార్ డైరెక్టర్‌గా ఉన్నావా? లేకుంటే క్రౌన్ డైరెక్టర్ ఉన్నావా? లేకుంటే ఎల్ఐటి క్లబ్ బోనస్ అంటే 9వ స్థానంలో ఉన్నావా నువ్వు? క్రౌన్ డైరెక్టర్‌గా ఉన్నావా? అలాంటి ఏ స్థానంలో ఉంటే, ఏ లెవెల్ ఉంటే ఆ లెవెల్‌లో నీకు మరణం అనేది మానవుడు ఉన్న స్థాయిలో మనము చనిపోక తప్పదు. ఎందుకంటే మనము మన జీవితంలో నేనున్నాను. మనము భూమి మీద పుట్టినప్పుడు ఎలాగైనా చనిపోతాం. కాబట్టి చనిపోయిన స్థానంలో 10వ స్థానము మన పిల్లలకివ్వాలి. ధరణిది. అంటే ఉన్నవాళ్ళు ధనాన్ని సంపాదించుకొని మంచి 2, 3 అపార్ట్‌మెంట్‌లు కట్టించుకొని వాళ్ళ పిల్లలకు ఆదాయాన్ని చూపిస్తారు. మన పిల్లలకి ఏ ఆదాయమును చూపించాలి అంటే, అనామకుడు ఏ ఆదాయాన్ని చూపించాలంటే టీమ్ అనే ధరణిదిని. మనమైతే టీమ్‌ని ఎప్పుడైతే పెంచుకుంటామో, మన లెవెల్‌నైతే ఎప్పుడు పెంచుకుంటా ఉన్నామో, ఒక రూ. 1,00,000 సాలరీ తీసుకుంటే, నీ ఫ్యామిలీకి నామినీ అనే పేరు తీసుకున్నాం గదా! అప్పుడు. ఆ నామినీ అనే పేరు మీద రూ. 1,00,000 సాలరీ నీ నామినీకి అందుతుంది. నువ్వు 50,000 ఉంటే 50,000 అందుతుంది. రూ. 1,00,000 ఉంటే రూ. 1,00,000 అందుతుంది. 2,00,000 ఉంటే 2,00,000 అందుతుంది. అట్లా నీకు నీ నామినీకి అందుతుంది. అదే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌లో ఉందా? అంటే లేదు సార్.
ఎందుకంటే ఇలాంటి మంచి అనుభవం, మంచి ఇలాంటి పొజిషన్ లేదండి. ఖచ్చితంగా మనకి ఇలాంటి వెస్టేజ్ కంపెనీ దయ వల్ల, గౌతమ్ బాలి గారి దయ వల్ల మనము ఇలాంటి మంచి మన నామినీకి, మన పిల్లలకు మంచి ఉపాధి కలిగించే భాగ్యం కలిగింది. ఎందుకంటే చూడండి మన ముందున్న లీడర్లు ఇప్పుడు హరికృష్ణ సారే కావచ్చు. హరికృష్ణ సార్ ఇప్పుడు ఎంతో కష్టాలు పడ్డాడు. ఆయన టెస్ట్ మని విని నా కళ్ళలోకి నీళ్లు తెచ్చుకున్నాం. అలాగే రంజిత్ సార్ టెస్ట్ మని విని నా కళ్ళలోకి నీళ్లు తెచ్చుకున్నా. బూట్ క్యాంప్‌లో, ఈ మడికొండ బూట్ క్యాంప్‌లో విని ప్రతి ఒక్కరి రంజిత్ సార్‌ది ప్లస్ సలీం సార్‌ది, లేకుంటే బూకే లక్ష్మణ్ సార్‌ది, చాలా మంది సార్లు. ఇలాంటి సార్లు వాళ్ళ వాళ్ళ టెస్ట్ మని విని వాళ్ళెంతో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అందులో. వాళ్ళే అంత కష్టపడి అంత టీమ్‌ను సంపాదించుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్‌లో ఉండి వాళ్ళు టీంలోకొచ్చి 10 మందికి ఉపాధి కలిగించి, వాళ్ళకు ఉన్నతమైన జాబుల్లో వాళ్ళు ఒక ఎస్ఐ జాబ్ ఒక ఎస్ఐ ఇయ్యలేడు. ఒక గవర్నమెంట్ ఒక లాయర్‌ని చేయలేడు. ఎందుకంటే ఇవ్వలేరు. ఇంకంత గవర్నమెంట్ చట్టం నిర్ణయించాలి దాన్ని. ఎందుకంటే దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏది 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 చదివితే అదే. కాబట్టి ఎందుకంటే ఒక జాబ్ చేసేటోడు ఇంకోళ్ళకి జాబ్ ఇయ్యలేడు. కాకపోతే రికమెండేషన్ కావచ్చు. అట్లా. అందుకంటే ఇది మాత్రం నువ్వు కంపెనీలో ఉన్నావు గాబట్టి నీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇతరులకు ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం కలుగుతుంది. చూడండి రంజిత్ సార్ ఎంతో కష్టపడి ఒక కర్రగోత పని జేసి రూ. 200తో కర్రగోత పని జేసి ఆయన కష్టపడి ఇప్పుడు ఒక 15,00,000 సాలరీ తీసుకుంటున్నాడు. 15,00,000 సాలరీ కాదు 15,000 మందిని బూట్ క్యాంప్‌లో చూస్తున్నట్లయితే అంతమందిని చూస్తే నా కళ్ళు తిరిగిపోయాయి. ఎందుకంటే ఇంతమందికి ఒక నాయకత్వం వహించి, ఇంతమందిని మేనేజ్‌మెంట్ చేసి, ఇంతమందిని ఓదార్చి, ఇంతమంది కష్టాలు తీర్చి, ఇంతమందిని ముందుకు నడిపిస్తున్నాడంటే దేవుడు అతని రూపంలో దేవుడే ఉన్నట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మానవుని హృదయం దేవుని దేవాలయం. మానవ హృదయంలో ఏది నిండుతుందో మంచి నిండుతుందో మంచినే సంపాదించుకుంటాడు. చెడు నిండితే చెడునే సంపాదించుకుంటాడు. ఏది విత్తుతే అదే కోస్తాడు. ఎందుకంటే నువ్వు మంచి మాటలు నేర్చుకుని నలుగురికి మంచి మాటలు చెప్పి నలుగురికి మంచి దారిలో నడిపిస్తున్నావంటే అది ఒక ఉన్నతమైన స్థానం. ఉన్నతమైన విద్యాబుద్ధులు, నిత్య విద్యార్థిగా నేర్చుకున్న లక్షణాలు. ఎందుకంటే బు చిన్న పిల్లలైన వారేం చేయాలంటే దేవుడు అన్నాడు పిల్లల యందును, పెద్దల యందును దేవుని యందు దయ కలిగి ఉండాలి. అవును. విద్యా బుద్ధులు గురువులు నేర్పే వాళ్ళని గౌరవించినట్లయితే, మనకు విద్య నేర్పే గురువులను గౌరవించినట్లయితే, మనం గూడా గౌరవించబడతాం. ఎందుకంటే గురువులను ఎవరైనా తిరస్కరిస్తే మనం గూడా తిరస్కరించబడతాం. ఎందుకంటే దేవుడు పైన చూస్తున్నాడు. నువ్వేం పని చేస్తున్నావు? ఏం పని చేస్తలేవు? నువ్వెలా నడుస్తున్నావు? ఎలా నడుస్తలేవు? నువ్వు ఒక నెట్‌వర్క్ కంపెనీలో ఉన్నావా? నెట్‌వర్క్ కంపెనీలో ఉంటే ఎలా నడిపిస్తున్నావు? మరి నిజంగా నువ్వు జిమ్ సెషన్‌లో జాయిన్ అవుతున్నావా? నిత్య విద్యార్థిగా నేర్చుకుంటున్నావా? అనేది ఒకటి మనల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఎందుకంటే సబ్జెక్ట్ ఇది. ఇది జీవితానికి సంబంధించిన సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళకు మనం విన్నవించుకోవచ్చు. చూడండి ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్లి నువ్వు ప్లాన్ చెప్పాలంటే నువ్వు అనుభవం కలిగి ఉండాలి. నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ప్లస్ నువ్వు నడిచే నడక కరెక్ట్ ఉండాలి. నువ్వు మాట్లాడే మాట కరెక్ట్ ఉండాలి. అలాంటి ఎందుకంటే చిన్నప్పటి కంచెలు చదువుకున్న చదువిది. ఇలాంటి చదువులో మనం ఉన్నాం గాబట్టి, ఇప్పుడు గూడా నిత్య విద్యార్థిగా నేర్చుకోవడం. చూడండి ఇప్పుడు ఎంత కష్టం. ఇప్పుడు లైవ్ కలెక్ట్ జేయాలి. ఉమాశంకర్ సార్ ఉన్నాడు. లేవాలి. లైవ్ కనెక్ట్ చేయాలి. 10 మందికి చెప్పాలి. అందరూ జైలుకమ్మాలి. ఇదొక కష్టం. ఎందుకంటే 10 మందికి విద్య. చూడండి అన్నదానం, విద్యాదానం గొప్పదని మన పెద్దలైన వారు అంటున్నారు. కాబట్టి నీకున్న విద్య అర్హతలు ఏమున్నాయో, నీకేం కొద్దిపాటి చదువైనా, కొద్దిపాటి విద్యా బుద్ధులైనా ప్రతి ఒక్కరికి చెప్పడం ముఖ్య లక్షణం. వినడం బాధ్యత, వినడం విధేయత, చెప్పడం బాధ్యత. మరి నువ్వేం వింటున్నావు? నేనేం వింటున్నాను? నేనేం జెప్తున్నాను? అనేది మనకు లక్షణం. చూడండి నా జీవితంలో నేను ఎల్ఐసి ఏజెంట్ చేసినప్పుడు అనేకులకు ఒక ఎల్ఐసి పాలిసీ వాళ్ళ కుటుంబానికి పరిమితం. వాళ్ళ కుటుంబం వరకే వర్తిస్తుంది. వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుపడుతుంది. కానీ ఈ వెస్టేజ్ కంపెనీ ఎలా అంటే 10 మందికి ఉపాధి కలిగించే భాగ్యం, 10 మంది జీవితాన్ని నిలబెట్టే భాగ్యం, 10 మందికి ఆరోగ్యం ఇచ్చే భాగ్యం, 10 మందికి ఉపాధిలో నడిపించే భాగ్యం, వాళ్ళ కుటుంబాలు సుఖ సౌఖ్యాలు నడిపే భాగ్యం. ఇలాంటి జీవితాలండి వెస్టేజ్ కంపెనీ. ఇంత మంచి కంపెనీలో మనం చేరుకోవడం నిజంగా ఇది దేవుడిచ్చిన వరం. మనకొక అదృష్టం. ఈ వెస్టేజ్‌లో ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో, వెస్టేజ్‌లో ప్రొడక్ట్ ఎవరైతే వాడుతున్నారో, ఎవరైతే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అందుతుంది, ఆనందం అందుతుంది, ఆదాయం అందుతుంది. చూడండి ఇట్లా ఒక ముగ్గురు నువ్వు జైన్ గాండి. నీకేమి అభ్యంతరం లేదండి. ఎవరు వినినా వినకపోయినా, ఎవరు జైనైనా జేనకపోయినా, జైన్ కాకపోయినా నువ్వు చేసే పని నిరంతరం చేసుకుంటూ ఎళ్ళాలి. అదే నాకు మన ముందున్న లీడర్‌లు, మన ముందున్న సార్‌లు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అనుభవజ్ఞులు, ఉన్నతమైన కొంచెం ఎక్కువ లెవెల్‌లో ఉన్నవారు మనకేం చెప్తున్నారంటే బూట్ క్యాంప్‌కెళ్ళినా అదే, ఎక్కడ వెళ్ళినా నిత్యము నేర్చుకునేది ఇదే. కాబట్టి జూమ్ సెషన్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు గూడా ఇలాంటి సెషన్‌లు విని మన జీవితాలను బాగుపరుచుకుందాం. చూడండి రంజిత్ సార్ ఎంతో కష్టపడి
ఉన్నతమైన స్థాయికి వచ్చి మనందరినీ ఉన్నతమైన స్థాయిలో నడిపిస్తున్నాడు. అలాగే ఉమాశంకర్ సార్ జూమ్ సెషన్ లైవ్ కలెక్ట్ చేసి పెట్టి కష్టపడి మనకు వినిపిస్తున్నాడు. అంటే అలాగా అంటే ఇలాంటి కొన్ని కష్టాలు పడితేనే కొంతమంది ఉపాధి కలుగుతుంది. మరి అతను కూడా చేరి లైవ్ కలెక్ట్ చేయకపోతే, జూమ్ సెషన్ చెప్పకపోతే ఇలా చెప్పుదునా? నేను వింటున్నా అలా. ఎందుకంటే కొన్ని విద్యా బుద్ధులు నేర్చుకొని మనము ఇలాంటి వెస్టేజ్ కంపెనీలో చేరియుండి ప్రతి ఒక్కరము మన జీవితాలు ఉపయోగపడటానికి మనం మంచి ఆరోగ్యం పొందుకోవాలి. దేవేందర్ సార్ చూడు, ఆ రోజు గనుక ఆయన నిలబడకపోతే ఈ 11,000 మంది నిలబడునా మాకందున వెస్టేజ్ కంపెనీ చూడండి. దేవేందర్ సార్ నిలబడ్డాడు, తర్వాత గడ్డ రమేష్ సార్ నిలబడ్డాడు, తర్వాత జీడీఆర్ సార్ నిలబడ్డాడు. ఇట్లా అంటే కొంతమంది లీడర్లు చాలా మంది మంతెన రవి సార్ కావచ్చు, ప్లస్ సంతోష్ సార్ కావచ్చు, ఇలాంటి లీడర్లు మేడమ్స్ కావచ్చు, మళ్ళీ అలాగే హరికృష్ణ సార్ కావచ్చు, ముత్యాల సదానంద్ సార్ కావచ్చు, వీళ్ళందరూ నిలబడి తరతరాలుగా ఒకరి తర్వాత ఒకరు ఉన్నతమైన శిఖరాలు అందడానికి వీళ్ళు మన ముందున్నారు. చూడండి, వాళ్ళు ఇచ్చిన శేషాలు ఎంత గొప్పయి, వాళ్ళు మాట్లాడిన మాటలు ఎంత గొప్పయి, వాళ్ళు చేసిన పనులు ఎంత గొప్పయి, వాళ్ళు ఎంతమంది నిలబెట్టారు. మన వరకు వచ్చింది, నా వరకు వచ్చింది. నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను ఇప్పుడు విజ్ఞానంలోకి వెళుతున్నాను. అంటే విజ్ఞానం నేర్చుకుంటున్నాను. నేను 0 స్థానంలో ఉన్నాను, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా 10 మందికి నేను చెప్పాలి, 10 మందిని చేర్పియాలి అనే ఆకాంక్ష. చూడండి, ఏదైనా ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ఒక పంట వేసుకున్నామండి, ఒక పంట వేసుకుంటే ఒక 2 ఎకరాల పొలం పెట్టామండి. ఆ పొలం నా కుటుంబానికి పరిమితమే పంట పండుతుంది. నేను మాత్రమే బాగుపడతానో, నష్టపోతానో అది చివరి వరకు తెలుస్తది. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఓపిక, తీరిక, కోరిక. నీకు ఓపిక ఉంటే 10 మందికి మోటివేషన్ చేయాలంటే, 10 మందిని నిలబెట్టాలంటే నీకు ఓపిక ఉండాలి. వారితో మాట్లాడే విధానం తెలవాలి. విధానం తెలవాలంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. జూమ్ సెషన్‌లో ఉండాలి. నేర్చుకోవాలి. ప్రతిరోజు నేర్చుకోవాలి. ప్రతిరోజు నేర్చుకుంటేనే ఇతరులకు నేర్పగలుగుతాం. కంఠస్థం చేస్తాం. చూడండి, దయచేసి ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నేను నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాను. నా యందు తప్పులో, ఒప్పులో క్షమించగలరని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి జూమ్ సెషన్ వినడం వల్ల మనకెంతో ఆనందం కలుగుతుంది. ఈ వెస్టేజ్ ప్రొడక్ట్ వాడడం ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం. మనకు చాలా మంది లీడర్స్ ముందున్నారు. చాలా మంది అనుభవజ్ఞులు ముందున్నారు. రంజిత్ సార్, ముత్యాల సదానంద సార్, అలాగే ఉమాశంకర్ సార్, అలాగే లహార్ మేడము, అలాగే దేవేందర్ సార్, ఇలాంటి స్వరూప మేడము, రమేష్ సార్, వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ముందున్నారు. మన కళ్ళ ముందున్నారు. మనకు సక్సెస్ ఇవ్వడానికి ఉన్నారు. మన అప్లై చేయబట్టుకొని నడవండి. ఎవరిని కూడా మనం ఏమి ఓపికతో ఉండాలి, ఏం చెప్తున్నానో వినాలి. ఈ వెస్టేజ్ ప్లాన్ ఖచ్చితంగా విని మనం ఉన్నతమైన స్థానం పొందుకోవాలంటే ఓపికతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. చూడండి సార్, దయచేసి ఎందుకంటే మన జీవితంలో ముఖ్య లక్షణం ఏంటంటే ప్రాముఖ్యమైన విషయాలు. చూడండి, ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాలు ఎప్పుడు నువ్వు పెద్దలను, గురువులను గౌరవిస్తావో, నువ్వు చేసే నీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, నేను ఏమంటున్నాను వెంటనే తోసివేద్దండి. ఎందుకంటే ఇది నాకు తెలుసులే, వెస్టేజ్ తెలుసులే, ఈ ప్లాన్ తెలుసులే, ఇవన్నీ తెలుసులే, తోసివేయకండి. దయచేసి తోసివేయకండి. ఎవరైనా తోసివేస్తే మనమే తోసివేయబడతాం. కాబట్టి ఎందుకంటే మనము గౌరవిస్తే మనం గౌరవించబడతాం. మనం ఆదరిస్తే మనం ఆదరించబడతాం. మనం ఉద్ధరిస్తే ఉద్ధరించబడతాం. కాబట్టి ముఖ్య లక్షణంగా ప్రతి ఒక్కరిని గౌరవిద్దాం. ప్రతి ఒక్కరిని మన జీవితాల లక్షణం పెట్టుకుందాం. ఎందుకంటే నా ముందున్న ప్రతి ఒక్కరు నన్ను ఆదరించారు, నన్ను దీవించారు. ఎందుకంటే నేను ఈ వెస్టేజ్‌లో చేరకడానికి నా యొక్క జీడీఆర్ సార్, అతను నాకు ప్లాన్ చెప్పి ఈ వెస్టేజ్‌లో నిలబెట్టాడు. అతనికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ఎంతో కష్టపడుతున్నాడు. అలాగే గడ్డం రమేష్ సార్, అలాగే దేవేందర్ సార్, వీళ్ళందరూ నా ముందున్న లీడర్లు. అలాగే ఇంకా టీహెచ్ఎస్ ఫౌండర్‌లో రంజిత్ సార్, ఉమాశంకర్ సార్, వీళ్ళందరి సెషన్‌లో నేను అన్నీ వింటున్నాను. కాబట్టి ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. ఈ చిన్ని అవకాశము ఇచ్చినందుకు థాంక్ యూ. థాంక్ యూ సార్ సో మచ్. థాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? ఎస్, నా యొక్క డ్రీమ్, నేను ఇప్పుడు ఈ మంత్ బ్రాంచ్ అవుతూ 1 ఇయర్ అంటే డిసెంబర్ కల్లా స్టార్ అవుతూ 1,01,000 తీసుకొని 1,01,000 కార్ తీసుకొని నా రికమెండేషన్ లో ఎంతమంది అయితే కమిట్మెంట్ గా వర్క్ చేస్తారో వారికి నేను ₹1,00,000 వారికి ఒక 50,000 ఇప్పిస్తూ ముందుకు నడవాలని ఆశపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. యుగంధర్ గారు, థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఎటువంటి ప్రెజెంటేషన్ లేకుండా ప్లాన్ మొత్తం చెప్పారు. అండ్ మంచి వాయిస్ కమాండ్ ఉంది మీ దగ్గర, అనర్గళంగా మాట్లాడుతున్నారు. సిస్టమ్ కి అడాప్ట్ అవుతారు. కొద్దిగా నేర్చుకుని ముందుకెళ్తే మంచి సక్సెస్ తీసుకుంటారు సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ 400 మెంబర్స్ ఉన్నారు. యుగంధర్ గారు బిజినెస్ ప్లాన్ తో పాటు మంచి మోటివేషన్ అన్ని విషయాలు మాట్లాడారు. సో మంచి సెషన్ అయిందని మేము అనుకుంటున్నాం, మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో రెగ్యులర్ గా మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి, నాలెడ్జ్ తీసుకోండి అండ్ నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా ముందుకు రండి. సార్ ఇంకా 12% లోనే ఉన్నారు, అయినా సరే ప్లాన్ చెప్పడానికి ముందుకు వచ్చారు. అందరికీ అవకాశం ఉంది, యూటిలైజ్ చేసుకుని అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ దాంతో పాటుగా మనకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి సర్వీస్ మోటోతో ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం రెగ్యులర్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం, నాలెడ్జ్ ఇస్తున్నాం అన్లిమిటెడ్ గా. ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంకెంతో మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మనం సోషల్ మీడియా ద్వారా రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసీ టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగిన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి, మీ లోడ్ తగ్గించుకోండి. అండ్ అదే విధంగా టీంలో ఎక్కువ మంది లీడర్స్ ని తయారు చేసిన అవకాశం ఉంది, డూప్లికేషన్ జరిగే అవకాశం ఉంది, నాలెడ్జ్ అన్లిమిటెడ్ గా ఉంది. కాబట్టి రెగ్యులర్ ప్రమోట్ చేసుకోండి. అండ్ మనకు ఉన్నటువంటి విజన్ 31 డిసెంబర్ 2025 విజన్ పెట్టుకుని వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ కమ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 5 members కార్ అచీవర్స్ ని, దాంతో పాటుగా 10 మంది విఎంసీఎం ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ఆల్మోస్ట్ జనవరి మంత్ క్లోజింగ్ కి వచ్చాం. 1 month ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, ఇంకా 11 months టైం ఉంది మనకు. సో సీరియస్ గా కమిటెడ్ గా మనం దీన్ని విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీమ్ తో కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరూ సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి 2వ తారీఖు అండి, హైదరాబాద్ లో సండే రంజిత్ సార్ మనకు ప్రైమ్ గెస్ట్ గా వస్తున్నారు. అక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఆర్సీపురం స్టోర్ లో, బిహెచ్ఎల్ లో. సో ఆ రోజు కార్ అన్వీలింగ్ కూడా ఉంది. సో ఫస్ట్ కార్ మా సెకండ్ కార్ మా టీం నుంచి, అండ్ ఈ సంవత్సరం ఫస్ట్ కార్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఇయర్ లో. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి, కాబట్టి అందరూ లీడర్స్ అందరూ దీన్ని ప్రమోట్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, కాల్స్ తీసుకున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. 12% లోనే ఈ రోజు ఒక బిజినెస్ ప్లాన్ తీసుకోవడం ముందుకు వచ్చారు. గ్రేట్ కమిట్మెంట్ అండి. సో ఏదైతే మీరు చెప్తున్నారో, ఈ రోజు సొసైటీలో చాలా మంది నేర్చుకున్నారు, ఇవాళ తిరిగి అవడానికి ఇష్టపడట్లేదు. సో మీరు నేర్చుకుని నేర్చుకునే విషయాన్ని ప్రజెంట్ చెప్పడానికి వచ్చారు, గ్రేట్ థింగ్ అండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో కావాల్సింది ఒకటే, నేర్చుకోవడం, నేర్పించడం. సో దాన్ని ఎవరైతే ఇష్టపడతారో 100% ఎక్స్పోర్ట్ తీసుకుంటారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆర్సీఆర్లోనే 3 lakhs ఇన్కమ్ తీసుకుంటే చాలా మంది ఉదాహరణగా ఎగ్జాంపుల్ ఉండాలని కోరుకుంటూ, దేవేంద్ర గారికి, మిమ్మల్ని పరిచయం చేసిన దేవేంద్ర గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బిజినెస్ చూడండి, 12% ఉంటే ఈ రోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన బిజినెస్ ప్లాన్ గురించి ఇచ్చారు. సో ఇక్కడ మనం నేర్చుకోవడం కష్టంటే సరిపోతుందంటే, నిన్న మేము లాస్ట్ 2 days రంజిత్ ఎస్పెషల్లీ గెస్ట్ కింద వెళ్ళలేదు, నేర్చుకోవడానికి వెళ్ళాడు. 2 రోజుల్లో చాలా అనుభవం అయింది. సో గ్రాటిట్యూడ్ కానీ, కృతజ్ఞత కానీ అన్ని కూడా. సో నేను మార్నింగ్ బయటకి వెళ్తే సౌజన్య మేడం వాళ్ళ ఫాదర్ ని ఎయిర్పోర్ట్ పంపించారు. అక్కడ హ్యాండిల్ చేసుకోవడం కానీ, ఒక లేడీ ఒక బూట్ క్యాంప్ ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసి, రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఒక టీమ్ లీడర్ ఎలా చేయాలి, ఎలా వాల్యూ ఇవ్వాలి, అసలు ఒక లేడీ అనే వ్యక్తి కూడా చేయడం కాకుండా, అది కాకుండా దీపక్ సూద్ గారు రిసీవ్ చేసుకునే విధంగా కానీ, ఆర్ఎస్ రిసీవ్ చేసుకునే విధానం కానీ. సో ఇలా చాలా మంది మాటలు, కబుర్లు చాలా చెప్తుంటారు. సో నాకు కూడా అర్థం అవుతుంది ఎవరితో వర్క్ చేయాలి, ఎవరితో వర్క్ చేయకూడదు. సో మన పక్కన ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటని తెలుసుకోకుండా కూడా మన దానం అనేది చేయకూడదు. సో అలాగే ఈరోజు లేడీస్ చాలా మంది వ్యక్తిత్వం అర్థం అవుతుంది. సో అదే రకంగా నిన్న మళ్ళీ 2 days బుట్ క్యాంప్ చేసి, మళ్ళీ ఈరోజు ఖమ్మం బుట్ క్యాంప్ గెస్ట్ కింద వెళ్తున్నారు ఒక లేడీ. సో ఈరోజు చాలా మంది లీడర్స్ 20,000, 30,000, 50,000 తీసుకునేసరికి ఐఎమ్ బిజీ అని కాల్ వేసుకొని తిరుగుతున్నారు. బట్ ఈరోజు 4.5 lakhs తీసుకుంటూ 1.5 ఇల్లు కట్టుతూ 2 రోజులు బూట్ క్యాంప్ చేస్తూ, వాటిని సింగిల్ గా చేస్తూ ఒక లేడీ ఈరోజు మళ్ళీ ఖమ్మం బూట్ క్యాంప్ గెస్ట్ కింద వెళ్తున్నారంటే ఇది ఒక తపస్సు యజ్ఞం. ఇది యజ్ఞంలో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళతో కలిసి వెళ్తే మనం సక్సెస్ అవుతాం. సో రాబోయే రోజులు 100% టీమ్ హెల్పింగ్ లో లేదంటే కమిట్మెంట్ లీడర్స్ తో, కమిట్మెంట్ వర్క్ తో చేస్తాం. డెఫినెట్ గా మన లక్ష్యం అవుతాయండి. సో ఎవరైతే కష్టాల్లో, బాధలు, సమస్యలు ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకెళ్తే వాళ్ళ లక్ష్యాలు కానీ చేయడం. సో ఈ చిన్న మూట ఎవరైతే కొద్దిగా తిరిగినట్టునే అహంకారం వచ్చిన వాళ్ళతో కాదు, సో వాళ్ళు లెక్క చేయడానికి కూడా ఇబ్బంది. సో వాళ్ళు పట్టించుకోవడం కాదు. బట్ 100% రంజిత్ టీమ్ హెల్పింగ్ నుంచి డెఫినెట్ గా ఒక లక్ష్యాన్ని రోజు పనిచేస్తారు డెఫినెట్ గా. సో ఈ రోజు ఈవినింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాడు.
మళ్ళీ 31st వరకు నాకు కంటిన్యూ ఉంటుంది నాది నా మీటింగ్స్ గాజువాక, రేపు గాజువాక, అచితాపురం, ఎల్లుండి మళ్ళీ యలమంచిలి, కాకినాడ, పిఠాపురం అటు నుంచి అలా స్టార్ట్ అవుతూ మళ్ళీ 31st మనకి ఆఫీస్ ఓపెనింగ్ ఉంది అహ్మదాబాద్ లో. సో బ్యాక్ టు బ్యాక్ ఉంది. అదే రకంగా ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే టీమ్ ఎల్పీ నుంచి 25 మెంబర్స్ కి దుబాయ్ ట్రిప్ ది ఫ్లైట్ టికెట్స్ అన్ని కన్ఫర్మ్ అయింది. ఒక 7 మెంబర్స్ ఇంకా కన్ఫర్మేషన్ అవ్వదు. సో వాళ్ళది చిన్న చిన్న క్యాలిక్యులేషన్ ఆగింది. సో మండే వరకు రావచ్చు. సో మాక్సిమం ట్రై చేద్దాం దానికోసం. అదే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దయచేసి లీడర్స్ విజయం నేర్చుకోండి, 10 పంచండి, అహంకారం పక్కన పెట్టండి. ఆర్ఎస్ రాజేంద్ర గారి లాంటి వ్యక్తి 70 years వ్యక్తి ఈ రోజు పనిచేస్తున్నారు. దీపక్ సూద్ గారు పనిచేస్తున్నారు. కంపెనీ మేనేజ్మెంట్ 60 సంవత్సరాలు ఉన్న గౌతమ్ బాలి గారు అంత కంపెనీ టర్న్ ఓవర్ ఉన్న వ్యక్తి 20 రోజులు పనిచేస్తుంటే ఇంకా మనం కూర్చొని ఆలోచిస్తే కరెక్ట్ కాదు. సో డెఫినెట్ గా ముందుకు వెళ్దాం, వర్క్ చేద్దాం, డెఫినెట్ సాధిద్దాం. వంశీ గారు ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ కోరుకుంటూ, నిన్న బచ్చమ్మ గారు సూపర్ సెషన్ ఇచ్చారు. ఒక లేడీగా ఎంత హడ్డల్స్ ఫేస్ చేసుకుంటూ ఆవిడ స్టాక్ ఫండ్ మెయింటైన్ చేయడం కాదు, కార్ తీసుకోవడం కాదు, ఢిల్లీలో కూడా ఆవిడ మంచి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ తో మాట్లాడగల చేయడం చేశారు. సో ఒక ఎగ్జాంపుల్ గా రోల్ మోడల్ గా తయారవుతున్నారు లేడీస్ అందరూ కూడా. మధ్యాహ్నం టీ టైమ్స్ ప్రపోజ్ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం అఖిల్ గారి ఈరోజు మీటింగ్ ఉంది, మధు పుట్ట గారి ఈవినింగ్ సెషన్ ఉంది. ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. డెఫినెట్ గా ఎస్టీ గైడ్ చేద్దాం రాబోయే రోజుల్లో 100%. థ్యాంక్ యూ సో మచ్ లీడర్, థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖున మనం వరంగల్ లో దీపక్ గారు అడుగు పెడుతున్నారు. వరంగల్ గడ్డ మీద ఫస్ట్ టైం వరంగల్ గడ్డలో అడుగు పెడుతున్నాం. సో ఈ రోజు నుంచి 2 times సెషన్ లో లేడీస్ అందరూ కూడా దీన్ని గట్టిగా ప్రమోట్ చేసుకొని, మన రీసెంట్ గా ఎంఎస్ఆర్ 4,000 మంది ఉన్నారు. సో మన లేడీస్ ఎంతమంది తీసుకొస్తారు, ఎంతమంది చూపిస్తారని ఇప్పుడు టైం వచ్చింది. సో యూనిటీగా ఉండి ఫైట్ చేస్తారా